ఆరుగాలం శ్రమించి పండించిన వరి ధాన్యాన్ని అమ్ముకోవడానికి రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. మంచిర్యాల జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు అట్టహాసంగా ప్రారంభించినా కూడా సేకరణలో జాప్యం జరుగుతోంది. ధాన్యం ఎప్పుడు తూకం వేస్తారోనని రైతులంతా పడిగాపులు పడుతున్నారు. అక్కడ ప్రభుత్వ ఆదేశాలతో ఈ నెల 1వ తేదీన ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు. ప్రభుత్వం గన్ని బ్యాగులు పంపిణీ చేయకపోవడంతో తూకం వేయడం లేదు. కొనుగోలు కేంద్రాలను రైస్ మిల్లులకు ట్యాగింగ్ చేయకపోవడంతో కొనుగోలు నిలిచిపోవడంతో రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. మంచిర్యాల జిల్లాలో 262 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. కానీ ఇప్పటి వరకు 1 క్వింటాల్ ధాన్యం కూడా సేకరించి మిల్లులకు తరలించినట్లుగా రికార్డులోకి ఎక్కలేదు. గన్ని బ్యాగులు కేంద్రాలకు ఇవ్వకపోవడం, కొనుగోలు కేంద్రాల కేటాయింపులో స్పష్టత రాకపోవడంతో మిల్లుల కేటాయింపు జరగలేదు. గన్ని బ్యాగులు అందిన చోట కేంద్రాలు మిల్లులకు ట్యాగింగ్ చేయకపోవడంతో ధాన్యం తరలింపు జరగడం లేదు. దీంతో ఏజెన్సీల నిర్వాహకులు ధాన్యం తూకం వేసేందుకు వెనకడుగు వేస్తున్నారు. తూకం వేసి రోజుల తరబడి కేంద్రంలో నిల్వ చేస్తే మిల్లుకు తరలించే సమయంలో బరువు తగ్గి నష్టపోవాల్సి వస్తుందని, తరుగు పేరుతో మిల్లర్లు కోత విధించే అవకాశం ఉందని నిర్వాహకులు వాపోతున్నారు. ఈ ఏడాది 1,899 ఎకరాల్లో వరి సాగు కాగా 2.20 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వచ్చిందని, విత్తన కంపెనీ రైతుల అవసరాలకు పోను కొనుగోలు కేంద్రాలకు 1.74 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేశారు. 262 కేంద్రాల ఏర్పాటు లక్ష్యంగా నిర్దేశించారు. కొనుగోలు చేపట్టకపోవడంతో రైతులు కళ్యాల్లో ధాన్యం ఆరబోసుకుని ఎదురు చూస్తున్నారు. ఇప్పటికీ ఇంకా సెంటర్లు స్టార్ట్ కాలేదంటారు. వర్షాలతో బాగా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఆ మిల్లులకు పోదామంటే ప్రైవేట్ మిల్లులో 1700, 1650 పెడితే కొనుక్కుంటుంటారు. అడ్లు ఆరినా కానీ కాంట పెట్టే పరిస్థితులు అయితే కనబడతలేవు. ఎవరిని అడిగినా కానీ ఇంకా బారదాన్ని రాలేదు, ఇంకా ఓపెన్ కాలేదని చెప్తుర్రు. వర్షాలు పడుతున్నాయి, రోజు నేర్పుడు ఇదే పని అవుతుంది. ఇప్పుడు కూడా వర్షంలో ఉన్నది. కాంట పెట్టుకొని కొనుక్కోవాలనుకుని చూస్తున్నాం. ఇంకెవరైతే లేదు. ఎక్కడ పై అధికారులు, కలెక్టర్లు వస్తుండ్రు అంటుండ్రు తప్ప ఎవరు వచ్చింది లేదు. సెంటర్లు ఎక్కడ ఓపెన్ అయింది లేదు. అందరికి పోసుకొని పెట్టుకుంటున్నాం. దానివల్ల లాస్ కూలీల ఖర్చు పెరుగుతుంది. వర్షాలతో ఇబ్బందితో క్వింటల్కు 300-400 మిల్లులకు పోతే 400-500 లాస్ అయిపోతుంది. తొందరగా కొనుగోలు చేయబడితే మంచిది. మాది రాపల్లి విలేజ్ గ్రామము. మేము ఐకేపీ సెంటర్లో అడ్లు వేసినాం. ఈ సంవత్సరం ఐకేపీ వాళ్ళకి వచ్చింది. ఇంతవరకు మేము వేసి వారం రోజులు అవుతుంది. వర్షాలు వస్తున్నాయి, ఇంతవరకు బార్దాన్ రాలేదు. ఇక్కడ ఏమీ లేదు. సెంటర్ ఓపెన్ చేయకపోతే మాకు ఇబ్బంది అవుతుంది. ఇలా వర్షాలు అకాల వల్ల అడ్లు అన్ని కొట్టుకపోతాయి. మేము పండించిన పంట అంతా నీళ్ళ పాలైపోతుంది. ఈ త్వరగా సెంటర్ ఓపెన్ చేయాలి, మళ్ళీ బార్దాన్ తిప్పాలి. తొందరగా పనులు చేస్తే మనకు మంచిగా ఉంటుంది. దీనివల్ల మేము నష్టపోతాము. తడిసిన వాటిలో మిల్లుకు పోతే మళ్ళీ మాకు కటింగ్ అంటారు, 10 కిలోలు అట్లా కట్ చేస్తారు. కొన్ని సందర్భాలలో ఒక 100 బస్తాలకు 10 బస్తాలు కటింగ్ పెట్టిన రోజులు చూడటం ఉన్నాయి మిల్లర్లు. ఇట్లా అకాలం వల్ల గవర్నమెంట్ త్వరగా స్పందించి కొత్త గవర్నమెంట్ వచ్చినందుకు మనకు కాంగ్రెస్ సమయంలో తొందరగా మనకు వడ్లు సెంటర్కు పోయి, సెంటర్ నుండి మిల్లర్లకు పోయి మాకు న్యాయం జరిగేలా చూడాలని గవర్నమెంట్ను కోరుతున్నాం. ఎండలు ఎక్కువగా ఉండడంతో నాణ్యత, తేమ 17% కన్నా తక్కువగానే ఉంటుందని కవర్లు అద్దెకు తీసుకొచ్చి కుప్పలపై కప్పుతున్నారు. తూకం ఆలస్యమయ్యే కొద్దీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం నిల్వలు పెరిగిపోయే అవకాశం ఉంది. ఒకేసారి మిల్లుల వద్ద అన్లోడింగ్ కోసం లారీలు రోజుల తరబడి ఎదురుచూపులు తప్పేలా లేవు. ఒక్కో మిల్లులో లారీలు బార్లు తీరే అవకాశం ఉంది. మా అడ్డు కాంటలేదా మాకు అటేంది వర్షాలు అంటే మా పరిస్థితి ఏంది. ఇడికి 10 రోజులు కొంచెం ఏమంటాను. ఇంకా అత్తలేదు తీసుకున్నా కాంట పెట్టుకుని బారదాన్లు వస్తాయి అత్తాయి అంటాను. అత్తలేవు. మొన్న వచ్చినాయి బారదాన్లు వచ్చినాయి. బారదాన్ని రిటర్న్ పంపింది. గదేనా పెద్ద పరిశానగా. ఆ గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటేనే ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇంత ఇట్లా కాబట్టి ఎవరు పట్టింపు చేసుకుంటలేరు. రైతులను పట్టింపు చేసుకోవాలి కదా. ఏం కావాలి, అడ్డుపోయిన పరిస్థితి కావాలి కదా. వర్షాలు ఇప్పుడు ఏంది, పదవులు అప్పుడు ఉల్లార వసుడు లాస్ అయినా ఇప్పుడు మునుగుడేనా.